ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ 10Kకి రీచ్ అయింది. అంటే అవుతుంది. ఇంకొక 15-20 ఫాలోవర్స్ అయితే అయిపోతుంది అనమాట. సో 975 అట్లుంది ఇప్పుడు. సో నా ఫస్ట్ అచీవ్మెంట్ అనమాట ఇది. నేను సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నా. కొంచెం డెకరేట్ చేసుకుని అట్లా కొన్ని పిక్చర్స్ తీసుకొని అట్లా మెమొరీ లాగా. సో దానికోసం అని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్స్ తీసుకొని అట్లా ఇట్లా చేసిన అనమాట. K10 అని చెప్పి. సో వాల్కి డెకరేట్ చేసి ఇట్లా కొన్ని పిక్చర్స్ తీసుకుందాం అనుకుంటున్నా. కానీ ఈరోజు అవుతుందా అవ్వదా అని డౌట్. ఆల్రెడీ ఇప్పుడు టైము 9 దాటింది. సో చూడాలి అవుతుందా అవ్వదా అని. దాన్ని బట్టి డెకరేట్ చేస్తున్నా. అవుతుందని హోప్తోనైతే డెకరేట్ చేస్తున్నా. చూడాలి. రేపు ఒకవేళ కాకపోతే నాకు రేపు కుదరదు, రేపు వర్క్స్ని. సో ఈరోజే ఎట్లైనా కంప్లీట్ చేసి ఫొటోస్ దిగాలని గట్టిగా ఫిక్స్ అయినా. ఈ ఇయర్ నాది విజన్ బోర్డ్లో ఇన్స్టాగ్రామ్ 10K అని చెప్పి నేను పెట్టుకున్న గోల్. సో అది రీచ్ అవుతున్నా. ఇంకా ఇయర్ అయిపో ముందుకే నాకు హ్యాపీగా ఉందన్నమాట. నాకు సపోర్ట్ చేసి నా జర్నీని లైక్ చేస్తూ నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ముందు కూడా. అండ్ యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి రెండింటికి. నా 10K జర్నీలో నేను ఫేస్ చేసినాయైనా నేను తెలుసుకున్నాయి అట్లా చాలా ఉన్నాయి. నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినో ఫస్ట్ నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఇన్స్టాగ్రామ్ చేస్తావు. ఫ్రెండ్స్, మెయిన్గా ఫ్రెండ్స్, అసలు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. సరే ఎవరనుకుంటే ఏంటి, నేను నా కోసం నాకు నచ్చి నేను చేసుకుంటున్నా. సో ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను చేస్తాను. నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నా, మా మమ్మీ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నేను స్టార్ట్ చేసి అట్లనే కంటిన్యూ చేసిన. మధ్యలో రీచ్ రాలేదు, సరే వదిలేద్దామా అని అనుకున్నా. కానీ నేను అట్లీస్ట్ ఒక 1 year కూడా ట్రై చేయలే కదా, ఎందుకు అప్పుడే డెసిషన్స్ తీసుకోవడం అని చెప్పేసి ఏం క్విట్ చేయలేదు. అట్లనే చేసిన. యాక్చువల్లీ నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్న ఫోన్, దానికి బ్యాక్ కెమెరా మొత్తంకే లేదు. అది బ్యాక్ కెమెరా డిస్ప్లే పోయింది, ఓన్లీ ఫ్రంట్ కెమెరా. నేను ఓన్లీ రీల్స్ అయినా వీడియోస్ అయినా ఇది చేసినా ఓన్లీ ఫ్రంట్ కెమెరానే యూజ్ చేస్తాను. నాకు బ్యాక్ కెమెరా ఎప్పుడు వస్తుందంటే మా ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తే. మా మమ్మీ ఫోన్ ఉంది, బట్ అది అసలు దాంట్లో వీడియో అసలు మంచి రాదు, క్లారిటీ ఉండదు అనమాట అసలు. మా ఆంటీ వాళ్ళు వీళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు మాత్రమే నేను బ్యాక్ కెమెరా యూజ్ చేయగలుగుతాను. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, ఊరికి ఎందుకు వస్తారు. సో అట్లా ఈ ఫోన్తోనే నేను చేసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. అండ్ నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన అంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ యాక్చువల్గా 1 year ఆగస్ట్ 25th 20 అట్లేదో స్టార్ట్ చేసిన. ఇప్పటికి 1 year అనుకుంటా. ఈ 1 yearలో చాలామంది చాలా రకాలుగా అన్నారు. అండ్ ఫ్యామిలీ నుండి ఎందుకు అవసరమా చేయడం, చదువుకుంటే చాలు కదా. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసుకుంటున్నా. నేనైతే మిమ్మల్ని అయితే చూపించట్లేదు, మీ గురించి ఏం లేదు. నాకు ఇంట్రెస్ట్ అని చేసుకుంటున్నా, అది నా ఇష్టం. సో అట్లా చాలామంది వద్దు అది అంటే మా మదర్ చాలా స్ట్రాంగ్గా నించున్నారు నా కోసం. అండ్ తను నీకు చేసుకోవాలనిపిస్తుంది, నువ్వు చేసుకుంటున్నావు, నువ్వేమి నాకు బ్యాడ్ నేమ్ తెప్పియట్లేదు అండ్ నువ్వేమి బ్యాడ్గా చెయ్యట్లేదు, సో చేసుకో అని చెప్పి నాకు మా మమ్మీ ధైర్యం ఇచ్చి ఇక్కడ వరకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ వరకు వచ్చిన అనమాట నేను ఇప్పుడు. అండ్ చెప్పాలంటే నాకు మెయిన్గా మా మమ్మీ, మా ఆంటీ వీళ్ళిద్దరు చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. నాకు ఫొటోస్ దిగడానికైనా యాక్చువల్గా నాకు ఇష్టం చాలా ఫొటోస్ దిగడం అట్లా. కానీ ఈ సోషల్ మీడియా అంతా లేకముందుకు ఉంటుండే, కాకపోతే 1-2 అట్లా తీసుకుంటుండే, అట్లా పెట్టుకుంటుండే మెమరీస్ లాగా. కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాలంటే కొంచెం కొన్నిసార్లు మనం ఎక్కువ రెడీ అవ్వాల్సి వస్తుంది. సో డ్రెస్సెస్ ఇది ఇప్పుడు వేసుకున్నా కదా మళ్ళీ ఇప్పుడే పోస్ట్, అట్లా కొన్నిటి వల్ల కొంచెం ఇబ్బంది అయ్యేది. సో దాన్ని కూడా ఓవర్కమ్ చేస్తూ వచ్చిన అనమాట. దాంట్లో మా మమ్మీ కూడా చాలా హెల్ప్ చేసింది యాక్చువల్గా. ఇంకా చెప్పాలంటే ఎవరైతే సింగిల్ పేరెంట్సో లేకపోతే నార్మల్గా పేరెంట్స్ బేసిక్గా వాళ్ళ పిల్లల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన రీల్స్కి కానీ కాంటెంట్ క్రియేషన్ ఇట్లా ఎవరైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకొని
వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు. అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మేము ఏం చేసినా కూడా పిల్లలుగా పేరెంట్స్‌నే ఫస్ట్ అంటారు మమ్మల్ని అంటారు. ఆమెకంటే ఏం తెలీదు చేసింది, నువ్వు ఎట్లా అలౌ చేసినావు అట్లా ఇట్లా అని. కానీ పేరెంట్స్‌కే చాలా థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ అట్లనే చేయాలని, ఎంకరేజ్ చేయాలని. మీ పిల్లల్ని మీరే అర్థం చేసుకోవాలి. ఇంకెవరు అర్థం చేసుకోలేరు మీకంటే ఎక్కువ మీ పిల్లల్ని. అట్లా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇంకా చెప్పాలంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిర్రు. కొంతమంది ఇంకా సపోర్ట్ చేయలేదు. చేయని వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే కూడా. అండ్ నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను కొంచెం భరించి నన్ను రీల్స్ తీసి వీడియోస్ ఫొటోస్ అలా తీసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. నేను ఎక్కువ సెల్ఫీ కెమెరాస్తో అట్లనే వీడియో తీసుకున్నా. చాలా తక్కువ అనమాట అడగడం. నాకు అట్లా ఇష్టం ఉండదు ఒకరిని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. సో అందుకని చెప్పి నేను సెల్ఫీ కెమెరాలో నాకు అయినంతవరకు తీసుకునేదాన్ని. అట్లనే ఇప్పటివరకు కూడా వచ్చినాం. సింపుల్గా అట్లా ఏదో ఒకటి చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ టైం కదా, నేను ఎగ్జైటింగ్ ఉన్నా యాక్చువల్గా. సో న్యూస్ పేపర్స్తోని ఒకటి పింట్రెస్ట్లో చూసిన అనమాట. ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీకు. అది ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా వస్తుందో చూడాలి. ఒకప్పుడు నేను ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు చేయట్లేదు, కంప్లీట్గా మానేసిన. అవన్నీ కొన్ని పాతవి ఉంటే వాటితోనే చేస్తున్నా నేను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్. ఇట్లా ఒక హార్ట్ అట్లా కొన్ని సింబల్స్ అట్లా వేద్దాం అనుకుంటున్నా. అండ్ సెకండ్ పేపర్ కూడా చేసేసి 1 2 నాకు తెలిసి సరిపోతుంది అనుకుంటా. ఒక్కసారి చూస్తాను, మీకు చూపిస్తా. ఆగండి, ఇక్కడ పెడితే మీకు కనిపిస్తా. కనిపిస్తుంది అనుకుంటా. ఇలా ఇక్కడ పెట్టి ఇక్కడ ఇంకొక 2 పేపర్స్ అయితే సరిపోతుంది. పీస్ ఫర్ యూ ఆల్. ఇంకా 10కి అవ్వలే గాయ్స్. సో ఆర్డింగ్ లేట్ అయిపోయింది చాలా. నాకు నిద్ర వస్తుంది, ఇంకా పడుకుందాం అనుకుంటున్నాం. ఇంకా చేసుకుంటా కావాలా రేపు చేసుకుంటా. బాయ్ గాయ్స్, సీ యూ టుమారో. గుడ్ నైట్. హలో గాయ్స్. సో ఇది మార్నింగ్ అనమాట. సో నైట్ ఇంకా పడుకున్నా కదా 10కి అవ్వాలి అని. మార్నింగ్ లేచి చూసేసరికి అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడే రెడీ అయినా అనమాట. ఇలా దిస్ ఈజ్ మై డ్రెస్. అండ్ కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి I did it. No, we did it. Thanks for watching my video. Make sure to subscribe. Bye.